ఒకసారి జీవితంలో భరించలేని బాధ అనుభవించినప్పుడు ఆ బాధ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇలాంటి బాధ ఎప్పుడు పడకూడదురా బాబోయ్, దాని జోలికే వెళ్ళకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా. కానీ మనం ఆడవాళ్ళం ఎందుకని ఒకసారి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆ బాధలన్నీ భరిస్తాము. 9 నెలలు కూడా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క బాధను అనుభవిస్తూ వస్తాము. కానీ ఆ బాధలో కూడా దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ప్రెగ్నెన్సీ మూమెంట్ని కనేటప్పుడు నార్మల్ డెలివరీ వాళ్ళకైతే అప్పుడు పడే నొప్పులు ఎలా ఉంటాయంటే మరణపు అంచుల వరకు వెళ్ళొచ్చినట్టు చచ్చిపోయి మళ్ళీ బతికినట్టు అనిపిస్తుంది. అదే ఆపరేషన్ చేసిన వాళ్ళకైతే 1 గంట తర్వాత నుంచి వచ్చే బాధ, ఆ నొప్పులు భరించలేక ఎవరికి చెప్పుకోలేక కుళ్ళి లోపలి ఏడుస్తూ బిడ్డను చూసి సంతోషపడుతూ కూడా ఉంటాము. ఆ నొప్పులు 1-2 రోజులు పోతాయా అంటే జీవితాంతం ఉంటాయి. దానికి తోడు నొప్పులని ఒకదాని తర్వాత ఒకటి రావాల్సిన నొప్పులన్నీ వస్తాయి. ఇంత అనుభవించిన తర్వాత కూడా మళ్ళీ రెండో బిడ్డను కనాల్సిందే అన్నప్పుడు నేను ఎంత బాధ అనుభవించాను, నేను కనను అని అనకుండా మళ్ళా ఇది బాధ అంతా పడడానికి మనం సిద్ధంగా ఉంటాం కదా. మరి మనం ఎక్కడ బలహీనులు అంటారు? ఆడవాళ్ళు మీరు ఎప్పుడు బలహీనులే అంటారు కదా. ఇదంతా మీరు చేయగలరా? చేయలేరు కదా. మరి ఎందుకని ఆడవాళ్ళు మీరు ఎప్పుడు బలహీనులు అని చెప్పని అంటూ ఉంటారు? మేము బలవంతులమే, ఆ సమయం వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.